ఆస్తుల కోసం బంధాలు ఎలా తెగిపోతాయో, ఒక నల్లకోటు వేసుకున్న లాయర్ బుర్ర చట్టాన్ని ఒక కత్తిలా ఎలా మారుస్తుందో, అత్యాశ ఒక మనిషి ప్రాణాన్ని సైలెంట్గా ఎలా తీస్తుందో కళ్ళకు కట్టే అత్యంత భయంకరమైన పక్కా లాజికల్ అండ్ లీగల్ క్రైమ్ స్టోరీ ఇది. కర్ణాటక రాష్ట్రంలోని వ్యాపార రాజధాని హుబ్లీ నగరం. వందల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగే ఆ నగరంలో విద్యానిగర్లో ఉన్న ఒక కోట లాంటి బంగ్లా అది. ఎత్తైన ప్రహరీ గోడలు, చుట్టూ కాపలా ఉండే సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న బంగ్లాను చూస్తే ఎవరికైనా అది ఒక ఇంద్రభవనంలా అనిపిస్తుంది. దాని ఓనర్ పేరు రాజప్ప. అతని వయసు 45 ఏళ్లు. హుబ్లీ ధార్వాడ్ ప్రాంతంలో రాజప్ప ఒక పెద్ద రియల్ ఎస్టేట్ మొనగాడు. ఆయన దగ్గర వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, పోలీసులతో నేరుగా సంబంధాలు కూడా ఉన్నాయి. అంత ఉన్నప్పుడు అతనికి అహంకారం కూడా ఎక్కువే ఉంటుంది కదా. ఎదుటి మనిషి ప్రాణానికి, ఆడదాని కన్నీటికి రాజప్ప ఎలాంటి విలువ ఇవ్వడు. రాజప్ప భార్య పేరు సావిత్రి. ఆమె వయసు 35 ఏళ్లు. చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. వజ్రాల నగలు, పట్టు చీరలతో చూడటానికి ఒక మహారాణిలా కనిపించే ఆమెను చూసి ఊర్లోని ఆడవాళ్లంతా జలసీ ఫీల్ అయ్యేవారు. కానీ ఆ బంగ్లాలో ఆమె నిజమైన జీవితం ఒక బంగారు పంజరంలో బానిస లాంటిది అనేది బయట వాళ్ళకి తెలియదు కదా. రాజప్ప రోజు రాత్రి పీకల దాకా తాగొచ్చి తన ఫ్రస్ట్రేషన్, వ్యాపారంలో కోపం అంతా సావిత్రి మీద చూపిస్తుంటాడు. మాట మాటకి బెల్టుతో కొట్టడం, జుట్టు పట్టుకొని గది మొత్తం ఈడ్చుకెళ్లడం అతనికి గత కొన్నేళ్లుగా ఒక పైశాచిక ఆనందంగా మారింది. ఆమె అరుపులు, ఆమె ఏడుపులు ఆ ఏసీ గది దాటి బయటకొచ్చేవి కావు. ఒకసారి సావిత్రి జీవితాన్ని మీ కళ్ళ ముందు ఊహించుకోండి. కోట్లల్లో ఆస్తి, ఒంటి నిండా నగలు, కానీ ఆమె బతుకు ఆ 4 గోడల మధ్య ఒక నరకం. డబ్బుంటే సంతోషం ఉంటుంది అంటారు కదా, కానీ ఆ డబ్బే ఒక్కోసారి మనిషి ప్రాణం మీదకు ఎలా తెస్తుందో ఈ స్టోరీ మనకు చెప్తుంది. ఒకరోజు ఆ అగ్నిపర్వతం బద్దలవుతుంది. ఆ బద్దలైన కోపం ఏం చేసిందో తెలుసుకునే ముందు మీరు గనక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. తన అందాన్ని, తన కళలను, తన జీవితాన్ని ఒక రాక్షసుడికి అంకితం చేశానని సావిత్రి రోజు అద్దం ముందు నిలబడి తన ఒంటి మీద పడిన వాతలు చూసుకొని కుమిలి కుమిలి ఏడ్చేది. ఒకరోజు రాత్రి రాజప్ప కొట్టిన దెబ్బలకు సావిత్రికి విపరీతమైన కోపం, కసి పెరిగాయి. ఒంటి మీద కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆమె కళ్ళల్లో ఒక అగ్నిపర్వతం బద్దలయ్యింది. ఇక వీడితో నేను ఒక్క క్షణం కూడా బతకలేను. వీడి నరకం భరించడం నా వల్ల కాదు. విడాకులు తీసుకొని వాడి 100 కోట్ల ఆస్తిలో సగం తీసుకొని నేనెక్కడికైనా దూరంగా వెళ్లిపోయి ప్రశాంతంగా బతుకుతాను. నాకంటూ ఒక జీవితం ఉంది, నేను కూడా మనిషినే అని గట్టిగా డిసైడ్ అయింది సావిత్రి. మరుసటి రోజు ఉదయం రాజప్ప బిజినెస్ పని మీద వేరే ఊరికి వెళ్ళగానే సావిత్రి ఎవరికీ చెప్పకుండా తన కారు తీసుకొని హుబ్లీలోనే నెంబర్ 1 డివోర్స్ అండ్ కార్పొరేట్ లాయర్ అయిన విద్యాసాగర్ ఆఫీస్ కు వెళ్ళింది. ఇక్కడే సావిత్రి జీవితంలో ఒక భయంకరమైన మలుపు మొదలైంది. లాయర్ విద్యాసాగర్. అతని వయస్సు 40 ఏళ్లు. ఖరీదైన సూట్, చేతికి రోలెక్స్ వాచ్ తో అతను ఒక సెలబ్రిటీలా ఉంటాడు. చట్టంలోని లొసుగులు వెతకడంలో వాడిని మించిన వాడు హుబ్లీలోనే లేడు. వాడి ఆఫీస్ అంతా ఖరీదైన ఇంటీరియర్ తో, గోడల నిండా లా పుస్తకాలతో నిండి ఉంటుంది. సావిత్రి ఏడుస్తూ వెళ్లి విద్యాసాగర్ ఎదురుగా ఉన్న లెదర్ చైర్ లో కూర్చొని తన భర్త టార్చర్ గురించి మొత్తం పూసగుచ్చినట్లు చెప్పింది. తన ఒంటి మీద ఉన్న గాయాలను చూపించి, సార్ నాకు విడాకులు కావాలి. రాజప్పకు హుబ్లీలో దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఆస్తుంది. అందులో కనీసం సగం వాటా నాకు ఇప్పించండి సార్. నేను స్వతంత్రంగా బతకాలి అనుకుంటున్నాను అని దీనంగా అడిగింది. విద్యాసాగర్ ఒక చిన్న నవ్వు నవ్వి తను కూర్చున్న కుర్చీలో నుంచి కొంచెం ముందుకు వంగి సావిత్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అసలైన చట్టాన్ని ఆమెకు చెప్పడం మొదలుపెట్టాడు. చూడండి సావిత్రి గారు, సినిమాల్లో చూపించినట్లు విడాకులు అనగానే భర్త ఆస్తిలో సగం ఆటోమేటిక్ గా భార్యకు వచ్చేయడానికి ఇది అమెరికా కాదు, ఇండియా. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్యకు కేవలం మెయింటెనెన్స్ కు మాత్రమే డబ్బొస్తుంది. మీ ఆయన రాజప్ప ఆస్తులన్నీ ఆయన పేరు మీదే ఉన్నాయి. మీ పేరు మీద ఒక్క సెంటు భూమి కూడా లేదు. మీరు విడాకులు తీసుకుంటే కోర్టు మీ ఆయన ఆస్తులను పరిగణలోకి తీసుకొని ఆర్డర్ వేసి మహా అయితే మీకు నెలకొక 30,000 రూపాయలు భరణం ఇప్పిస్తుంది. ఆ ముష్టి 30,000తో మీరు ఇంటి అద్దె కట్టుకుంటారా లేదా తినడానికి వాడుకుంటారా? ఈ వయసులో మీరు రోడ్డు మీద బతుకుదాం అనుకుంటున్నారా? మీ వయస్సు, మీ అందం అంతా వాడికి దారపోసినందుకు మీకు దక్కేది ఆ చిల్లరేనా అని ఆమెను రెచ్చగొట్టినట్టు అడిగాడు. ఆ మాట వినగానే సావిత్రి కాళ్ల కింద భూమి బద్దలైపోయినట్టు అనిపించింది. ఆస్తుల్లో
వాటా రాదు అన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేక, మరి నాకు న్యాయం జరగదా సార్, నేను జీవితాంతం ఇలా బానిసలా చావాల్సిందేనా అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె అందం, ఆమె నిస్సహాయత చూసిన విద్యాసాగర్ మెదడులో ఒక క్రిమినల్ ఆలోచన పుట్టింది. తన కుర్చీలో నుంచి లేచొచ్చి ఏడుస్తున్న సావిత్రి భుజం మీద ఎంతో ఆప్యాయంగా చెయ్యి వేసి ఆమె కన్నీళ్లు తుడిచాడు. విడాకులు తీసుకుంటే కేవలం భరణం మాత్రమే వస్తుంది సావిత్రి, అదే నీ భర్త చనిపోతే ఏకంగా 200 కోట్ల సామ్రాజ్యమే నీ చేతికొస్తుంది, అప్పుడు నిన్ను అడిగే వాడే ఉండడు అని ఆమె చెవిలో ఎంతో సాఫ్ట్ గా కిరాతకమైన మాటలు చెప్పాడు. అంతే, అది విని సావిత్రి ఉలిక్కిపడింది. ఆ మాటకు ఆమెలో వణుకు పుట్టింది. కానీ అదే సమయంలో ఆ 100 కోట్ల ఆస్తి అనే ఆశ ఆమె కళ్ళల్లో కనిపించింది. అప్పటి నుండి విద్యాసాగర్ మెల్లమెల్లగా సావిత్రికి దగ్గరయ్యాడు. అలా ఇద్దరి మధ్య ఒక అక్రమ సంబంధం మొదలైంది. సావిత్రికి ఆ 100 కోట్ల ఆస్తి మీద ఆశ పుట్టింది. విద్యాసాగర్ కేమో ఆ ఆస్తితో పాటు సావిత్రి మీద కూడా మోజు పుట్టింది. ఎలాగైనా రాజప్పను సైలెంట్ గా పైకి పంపించేయాలి, కానీ చట్టానికి ఏమాత్రం చిక్కకూడదు, పోలీసులకు అనుమానం రాకూడదు అని లాయర్ విద్యాసాగర్ ఒక పక్కా లీగల్ మరియు మర్డర్ స్కెచ్ వేశాడు. ఒక లాయర్ ఎంత పక్కాగా చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడో చూసారా? సావిత్రికి చట్టం మీద ఉన్న భయాన్ని వాడు ఆసరాగా తీసుకున్నాడు. విడాకులు తీసుకుంటే నీకేమొస్తుంది, మహా అయితే భరణం వస్తుంది, అదే నీ భర్త చనిపోతే నీకు 100 కోట్ల రూపాయల ఆస్తి వస్తుంది అని వాడు సావిత్రికి బ్రెయిన్ వాష్ చేసిన విధానం చూస్తే వీడు మామూలోడు కాదు అని మీకు కూడా అనిపిస్తుంది కదా. ఈ ఒక్క మాటతో సావిత్రి మైండ్ ఎలా డైవర్ట్ అయిందో కూడా చూశారు కదా. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మర్డర్ చేయాలి అంటే ముందు రాజప్ప పేరు మీద ఉన్న ఆస్తులన్నీ సావిత్రికి లీగల్ గా ఎలాంటి అడ్డంకులు లేకుండా వచ్చేలా సెట్ చేయాలి. అయితే రాజప్పకు ఉన్న ఒకే ఒక్క భయం ఇన్కమ్ ట్యాక్స్. కోట్లల్లో బ్లాక్ మనీ ఉండటం వల్ల ఎప్పుడూ ఐటీ వాళ్ళ భయంతో బతుకుతుంటాడు రాజప్ప. విద్యాసాగర్ తన ప్లాన్ లో భాగంగా రాజప్పకు ఎంతో సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా రాజప్ప ఇంటికి వెళ్ళాడు. ఎంతో టెన్షన్ గా ఉన్నట్లు ముఖం పెట్టి, రాజప్ప గారు, నాకు ఒక విషయం తెలిసింది, అది మీకు చాలా ప్రమాదకరమైన విషయం. ఐటీ వాళ్ళు మీ ఆస్తుల మీద కన్నేశారు. నా సోర్సెస్ ద్వారా నాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం 200 కోట్ల ఆస్తులు మీ ఒక్కడి పేరు మీదే ఉండటం వల్లే 100% ఈ రైడ్ జరగబోతుంది. మీ ఆస్తులన్నీ సీజ్ కాబోతున్నాయి. మీరు జైలుకు వెళ్తారు. నా మాట విని మీ ఆస్తులన్నింటినీ హుబ్లీ ఫ్యామిలీ ట్రస్ట్ పేరు మీదకు లీగల్ గా మార్చేయండి. ట్రస్ట్ కు ఎప్పుడూ ట్యాక్స్ పడదు, ఎవరూ టచ్ చేయలేరు. దానికి మీరే చైర్మన్ గా ఉండండి. మీ భార్య సావిత్రిని ఫార్మాలిటీకి నామినీగా పెట్టండి అని రాజప్పను విద్యాసాగర్ లీగల్ గా బ్రెయిన్ వాష్ చేశాడు. అది విని ఆలోచనలో పడ్డ రాజప్పకి కంగారు మొదలై వెంటనే తన పర్సనల్ లాయర్ ను పిలిపించాడు. అతను కూడా విద్యాసాగర్ చెప్పిందే చేయమని చెప్పేశాడు. ఎందుకంటే ఆ రాజప్ప లాయర్ విద్యాసాగర్ కు జూనియర్ కావడంతో ఇక్కడికి వచ్చే ముందే విద్యాసాగర్ ఆల్రెడీ వాడికి డబ్బులు ఇచ్చి వాడిని కొనేశాడు. రాజప్పకు చట్టం గురించి కానీ దానిలోని మతలబుల గురించి కానీ పెద్దగా తెలియదు. పైగా విద్యాసాగర్ పెద్ద లాయర్ కావడంతో వాడిని గుడ్డిగా నమ్మాడు. ట్యాక్స్ భయంతో 100 కోట్ల ఆస్తులను ఫ్యామిలీ ట్రస్ట్ కి మారుస్తూ విద్యాసాగర్ తెచ్చిన డాక్యుమెంట్ల మీద ఏమాత్రం అనుమానించకుండా గుడ్డిగా సంతకాలు చేసేశాడు. నామినీగా సావిత్రి సంతకం కూడా అయిపోయింది. ఇలా లాయర్ విద్యాసాగర్ ప్లాన్ లో ఫస్ట్ స్టెప్ పక్కాగా సక్సెస్ అయింది. ఆస్తి మొత్తం ఇప్పుడు లీగల్ గా సేఫ్ గా ట్రస్ట్ లోకి మారింది. ఇక జరగాల్సింది రాజప్ప చావు మాత్రమే. రాజప్పకు ఒక పాత అలవాటు ఉంది. ఆయన రోజు రాత్రి పడుకునే ముందు షుగర్ మరియు బీపీ కంట్రోల్లో ఉండటానికి ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద లేహ్యంను పాలల్లో కలుపుకొని తాగుతాడు. ఆ లేహ్యం తీసుకోకపోతే ఆయనకు నిద్ర పట్టదు. ఒక రోజు రాత్రి సమయం 11 గంటలవుతుంది. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాజప్ప తన లేహ్యం పాలల్లో కలుపుకొని తాగి మంచం మీద పడుకొని ఉన్నాడు. సరిగ్గా అరగంట తర్వాత రాజప్పకు విపరీతమైన చెమటలు పట్టడం మొదలయ్యింది. ఛాతీలో ఏదో బండరాయి పెట్టి గట్టిగా నొక్కుతున్నట్టు, ఊపిరాడనట్లు గిలగిలా కొట్టుకున్నాడు. శ్వాస తీసుకోవడం కూడా అతనికి కష్టంగా మారి, సావిత్రి, సావిత్రి, హాస్పిటల్కి ఫోన్ చేయి అని పిలవడానికి ట్రై చేశాడు. కానీ అతని గొంతు పెగల్లేదు. గొంతులో నుంచి కేవలం ఒక సన్నటి మూలుగు మాత్రమే వినిపిస్తుంది. అయితే పక్కనే ఉన్న సావిత్రి ఏమీ తెలియనట్లుగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకున్నట్టు నటిస్తూ భర్త పడుతున్న నరకాన్ని చెవులతో వింటూ ఎంజాయ్ చేస్తుంది. 5 నిమిషాల తీవ్రమైన పోరాటం తర్వాత రాజప్ప కళ్ళు తేలేసి గుండె ఆగిపోయి ప్రాణం లేకుండా పడిపోయాడు. అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉదయం తెల్లవారగానే సావిత్రి గట్టిగా గుండెలు బాదుకుంటూ
ఏడుస్తూ పనివాళ్లను పిలిచింది. హుబ్లీలోని ఫేమస్ డాక్టర్లు హుటాహుటిన అక్కడికొచ్చారు. రాజప్పను చెక్ చేశారు. తీవ్రమైన గుండెపోటు వల్ల నిద్రలోనే ప్రాణాలు పోయాయి. ఎలాంటి నొప్పి తెలియకుండా సార్ ప్రశాంతంగా వెళ్లిపోయారు అని నిర్ధారించారు. నిజానికి వాళ్ళు ఆల్రెడీ విద్యాసాగర్ కు అమ్ముడు పోయారు. కాబట్టే రాజప్పకు అప్పటికే బీపీ షుగర్ ఉండటం, వయసు 45 ఏళ్లు దాటడం వల్ల ఇలా జరిగింది అని తేల్చి చెప్పారు. ఒక మాఫియా డాన్ ఎంత సైలెంట్ గా చచ్చిపోయాడో చూడండి. ఈ ఆయుర్వేద లేహ్యం వెనక ఉన్న సీక్రెట్ పాయిజన్ ఏంటో లాయర్ విద్యాసాగర్ కే తెలియాలి. కానీ డాక్టర్లు కూడా అమ్ముడు పోయి ఇది న్యాచురల్ డెత్ అని చెప్పారంటే ఇప్పుడు ఈ కథలో తర్వాత రాబోయే ట్విస్ట్ మన ఊహలకు కూడా అందనిది. పోలీసులు కూడా ఇదొక న్యాచురల్ డెత్ అని సర్టిఫికెట్ ఇచ్చేసి వెళ్లిపోయారు. పోస్ట్ మార్టం కూడా అవసరం రాలేదు. సావిత్రి ఒక విధవరాలిగా తెల్లచీర కట్టుకొని రాజప్ప శవం ముందు పడి ఏడుస్తూ ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేసింది. వచ్చిన వాళ్ళందరూ ఆమెను చూసి జాలిపడ్డారు. కానీ ఈ కథ వింటున్న మీకు ఒక డౌట్ ఈ పాటికే వస్తూ ఉంటుంది. రాజప్పది న్యాచురల్ డెత్తా లేదంటే లాయర్ విద్యాసాగర్ సావిత్రి కలిసి ప్లాన్ చేసిన మర్డరా? ఒకవేళ మర్డర్ అయితే ఏ ఆయుధం వాడకుండా రాజప్పకు కరెక్ట్ గా ఆ సమయంలోనే గుండెపోటు ఎలా వచ్చింది? పోలీసులు కూడా కనిపెట్టలేని విధంగా ఆ మర్డర్ ఎలా జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. రాజప్ప చనిపోయి 11 రోజులు గడిచింది. పెద్ద కర్మ కూడా పూర్తయింది. చుట్టాలందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ కోట లాంటి బంగ్లాలో సావిత్రి మాత్రమే ఉంటుంది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతుంది. సావిత్రి ముఖంలో ఇప్పుడు భర్త పోయిన బాధ అస్సలు లేదు. ఒక 100 కోట్ల సామ్రాజ్యానికి మహారాణిని అయ్యాను అన్న గర్వం, ఆనందం, స్వేచ్ఛ ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఖరీదైన చీర కట్టుకొని జ్యూస్ తాగుతూ సోఫాలో కూర్చొనుంది. ఇవాళ రాత్రి తన లవర్, ఈ ప్లాన్ క్రియేటర్ అయిన లాయర్ విద్యాసాగర్ వస్తాడని, ఇద్దరూ కలిసి ఈ రాత్రి సెలబ్రేట్ చేసుకొని తమ పెళ్లి గురించి మాట్లాడుకోవచ్చు అని ఆమె ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన సావిత్రి ముఖంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. ఎదురుగా లాయర్ విద్యాసాగర్ ఉన్నాడు. కానీ వాడి ముఖంలో నవ్వు లేదు, రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ లేదు. వాడి కళ్ళు కోపంగా ఒక శత్రువును చూస్తున్నట్లుగా ఉన్నాయి. సావిత్రి అతన్ని లోపలికి రమ్మని ఏదో మాట్లాడబోతుండగా విద్యాసాగర్ వెనక చీకట్లో నుండి హుబ్లీ సిటీ డిఎస్పీ ప్రభాకర్ మరియు 4 పోలీసులు ముందుకొచ్చారు. వాళ్లను చూడగానే సావిత్రి చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ జారిపోయి కింద పడి ముక్కలైపోయింది. ఆమెకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులను చూసి వణికిపోయింది. అప్పుడు లాయర్ విద్యాసాగర్ ఎంతో గట్టిగా ఒక చట్టాన్ని గౌరవించే బాధ్యత గల పౌరుడిలాగా డిఎస్పీ ప్రభాకర్ వైపు చూసి, సార్, డిఎస్పీ గారు, ఈమె పేరు సావిత్రి. ఈమె నా క్లయింట్. రాజప్ప గారి ఆస్తులన్నీ ఇప్పుడు ఈమె పేరు మీదే ఉన్నాయి. కానీ డబ్బు మీద వ్యామోహంతో ఈమె కట్టుకున్న తన భర్తనే అత్యంత కిరాతకంగా ప్లాన్ చేసి చంపేసింది సార్. రాజప్ప గారు రోజు రాత్రి తాగే ఆయుర్వేద లేహ్యంలో గుండెపోటు తెప్పించే ఒక న్యాచురల్ స్లో పాయిజన్ ను ఈమె కావాలనే కలిపింది సార్. ఈ రోజు సాయంత్రం ఆ విషయం ఆమెనే నా ముందు స్వయంగా ఒప్పుకుంది. నేను ఒక లాయర్ని సార్. నా వృత్తి చట్టాన్ని గౌరవించడం, ఒక హంతకురాల్ని కాపాడటం నా వృత్తి ధర్మానికి విరుద్ధం సార్. అందుకే నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీ దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్లీజ్ సార్, ఆమెను అరెస్ట్ చేయండి అన్నాడు విద్యాసాగర్. ఇది కదా ట్విస్ట్ అంటే. ఎవరినైతే సావిత్రి గుడ్డిగా నమ్మి మర్డర్ చేసిందో వాడే పోలీసులతో వచ్చి ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ప్రాణంగా ప్రేమించిన లాయరే ఇప్పుడు నమ్మక ద్రోహం చేశాడు. అసలు వాడు ఎందుకు సావిత్రిని జైలుకు పంపాలనుకుంటున్నాడు అనేది తెలిస్తే మన మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం. విద్యాసాగర్ పోలీసులతో అన్న మాటలు వినగానే సావిత్రికి మైండ్ బ్లాక్ అయిపోయి ఊపిరాగిపోయినంత పనయ్యింది. ఆమె షాక్ లో కోపంగా, రే రాస్కెల్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ పాయిజన్ నాకు ఇచ్చింది నువ్వే కదరా. దాన్ని ఎలా కలపాలో, ఎంత డోస్ ఇవ్వాలో చెప్పింది నువ్వే కదరా దుర్మార్గుడా. నీ మొగుడు చనిపోయాక మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని అన్నది కూడా నువ్వే కదరా మోసగాడా అని పిచ్చిదానిలా అరుస్తూ విద్యాసాగర్ చొక్కా పట్టుకొని అతని 2 చెంపలు వాయించింది సావిత్రి. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు, కోపం కట్టలు తెంచుకున్నాయి. వెంటనే లేడీ కానిస్టేబుల్స్ ఆమెను గట్టిగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ ప్రభాకర్ విద్యాసాగర్ వైపు చూసి, మిస్టర్ విద్యాసాగర్, ఆమె మీ మీద కూడా నిందలు వేస్తుంది. మీరిదంతా ప్లాన్ చేశారని చెప్తుంది. మీ దగ్గర ఆమె చంపింది అని పక్కాగా ఏమైనా ఆధారాలున్నాయా అని అడిగాడు. దానికి విద్యాసాగర్ ఏమాత్రం భయపడకుండా జేబులో నుంచి తన ఫోన్ తీసి ఒక ఆడియో రికార్డింగ్ ప్లే చేశాడు. అందులో సావిత్రి వాయిస్ స్పష్టంగా కొంచెం గర్వంగా వినిపిస్తుంది. హలో విద్యాసాగర్, నేను రాజప్ప తీసుకునే లేహ్యంలో పాయిజన్ కలిపేశాను. వాడు చచ్చిపోయాడు. ఇక ఈ ఆస్తి మొత్తం నాదే. డాక్టర్లు కూడా గుండెపోటు అని రాసేశారు. నన్నింక ఎవరూ పట్టుకోలేరు అని ఉన్న ఆ రికార్డింగ్ వినగానే సావిత్రికి దిమ్మ తిరిగిపోయింది. వాడితో ఫోన్లో మాట్లాడిన ఆ మాటలే ఇప్పుడు ఆమెకు
ఉరితాడయ్యాయి. తను ఎంతో నమ్మిన తన ప్రియుడు తనను ఇలా ఒక బజారు మనిషి కంటే దారుణంగా వాడుకొని రోడ్డు మీద పడేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆ షాక్ తో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సావిత్రి తలదించుకుంది. పోలీసులు సావిత్రికి బేడీలు వేసి వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లిపోయారు. విద్యాసాగర్ ఒక పర్ఫెక్ట్ క్రిమినల్ లాగా ఆ బంగ్లా వైపు చూస్తూ సైలెంట్ గా నవ్వుతున్నాడు. అసలు విద్యాసాగర్ సావిత్రిని ఎందుకు మోసం చేశాడు? రాజప్ప ఆస్తి మొత్తం ఫ్యామిలీ ట్రస్ట్ పేరు మీద ఉంది. పైగా సావిత్రి నామినీగా ఉంది కదా. ఇప్పుడు సావిత్రి మర్డర్ కేసులో జైలుకు వెళ్తే చట్ట ప్రకారం ఒక హంతకురాలు ఆ ఆస్తిని అనుభవించడానికి వీల్లేదు. ఆ ఆస్తి మొత్తం గవర్నమెంట్ పరమవుతుంది. మరి అలాంటప్పుడు లాయర్ విద్యాసాగర్ కు ఆ ఆస్తి ఎలా దక్కుతుంది? ఒకవేళ ఆస్తి వాడికి రాకపోతే వాడు సావిత్రిని ఎందుకు జైలుకు పంపాడు? ఆ డాక్యుమెంట్లలో వాడు ఎవరికీ కనపడకుండా రాసిన ఆ లీగల్ లూప్ హోల్ ఏంటి? ప్రాణంగా ప్రేమించిన వాడే ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. సావిత్రి పోలీసుల వ్యాన్ ఎక్కి వెళ్లిపోయింది. ఆ 100 కోట్ల బంగ్లా ముందు నిలబడిన లాయర్ విద్యాసాగర్ తన జేబులో చేతులు పెట్టుకొని ఆమె వెళ్తున్న వైపు చూస్తూ అత్యంత పైశాచికంగా ఒక వికృతమైన నవ్వు నవ్వాడు. వాడి కళ్ళల్లో ఒక మాస్టర్ మైండ్ సాధించిన గర్వం స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్లి ఇంట్లోని బార్ రూమ్ లో ఉన్న వైన్ బాటిల్ ను తీసుకున్న విద్యాసాగర్ తన గ్లాస్ లో వైన్ పోసుకొని ఆ బంగ్లాలోని కింగ్ సైజ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నాడు. ఈ సావిత్రి ఒక పిచ్చిది. చట్టం తెలిసిన వాడితో పడక సుఖం పంచుకోవచ్చు, కానీ ప్రాణాలు తీసే ప్లాన్లు పంచుకోకూడదని ఆ అమాయకురాలికి తెలియదు. నా ప్లాన్ ముందు ఎవరైనా బలి కావాల్సిందే అని గట్టిగట్టిగా వైన్ తాగుతూ నవ్వుకున్నాడు. అయితే ఇక్కడే ఈ కథ వింటున్న మీ అందరి మెదడును తినేస్తున్న అతిపెద్ద లీగల్ లాజిక్ విద్యాసాగర్ మాటల్లోనే రివీల్ అవుతుంది. అసలు సావిత్రిని జైలుకు పంపితే ఆ 100 కోట్ల ఆస్తి విద్యాసాగర్ కి ఎలా దక్కుతుంది? సావిత్రి జైలుకు వెళ్తే చట్ట ప్రకారం ఆస్తి మొత్తం గవర్నమెంట్ పరమైపోవాలి కదా. కానీ ఇక్కడే విద్యాసాగర్ ఒక సాధారణ లాయర్ కాదు అనే విషయాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. చట్టంలోని లొసుగులతో ఆడుకునే ఒక రాక్షసుడు వాడు. చట్టం వాడి చేతిలో ఒక పదునైన కత్తి. రాజప్ప బతికున్నప్పుడు ఆస్తులను హుబ్లీ ఫ్యామిలీ ట్రస్ట్ పేరు మీదకు మారుస్తూ విద్యాసాగర్ వందలాది పేజీల డాక్యుమెంట్లు రెడీ చేశాడు కదా. ఆ డాక్యుమెంట్లలో ఎవరికీ కనిపించకుండా ఎవరికీ అర్థం కాని కఠినమైన ఇంగ్లీష్ లో విద్యాసాగర్ ఒక పక్కా క్రిమినల్ క్లాజ్ ను రాశాడు. దాన్ని ఎవరూ పసిగట్టలేరు. ఇంతకీ ఆ లీగల్ క్లాజ్ ఏంటంటే, ఒకవేళ ఈ ట్రస్ట్ కు నామినీగా ఉన్న వ్యక్తి అయిన సావిత్రి భవిష్యత్తులో ఏదైనా క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్తే ఆమెకు ఈ ట్రస్ట్ మీద ఉన్న సర్వ హక్కులు తక్షణమే రద్దవుతాయి. ఆ డబ్బును చారిటీకి మరియు న్యాయ పోరాటాలకు ఖర్చు పెట్టే పూర్తి పవర్ ఆఫ్ అటార్నీ ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ అయిన విద్యాసాగర్ కు బదిలీ అవుతుంది. చూశారు కదా విద్యాసాగర్ లీగల్ గేమ్ ఎంత భయంకరంగా ఉందో. కానీ ఇప్పుడు విధి వేయబోతున్న కౌంటర్ స్కెచ్ అంతకంటే భయంకరంగా ఉండబోతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాడు వేసిన 100 కోట్ల మాస్టర్ ప్లాన్. రాజప్ప ట్యాక్స్ భయంతో గుడ్డిగా ఆ పేపర్ల మీద వాడు ఎక్కడ సంతకం చేయమన్నాడో అక్కడ ఏమీ చూడకుండా సంతకం చేసేశాడు. సావిత్రికేమో ఎలాగో చట్టం గురించి ఏమీ తెలియదు. ఈ ఒక్క లీగల్ క్లాజ్ కోసమే విద్యాసాగర్ సావిత్రితో ఆ మర్డర్ చేయించాడు. ఆ తర్వాత తన చేతులతో తానే పోలీసులకు సాక్ష్యాలిచ్చి ఆమెను జైలుకు పంపాడు. ఇప్పుడు చట్ట ప్రకారం సావిత్రి ఒక హంతకురాలు. ఆమె జైల్లో ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఆ 200 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అమ్ముకునే పవర్ ఆఫ్ అటార్నీ లాయర్ విద్యాసాగర్ చేతికొచ్చేసింది. తాను మర్డర్ లో ఎక్కడా దొరకకుండా, కత్తి పట్టుకోకుండా, ఒక్క చుక్క రక్తం కూడా తన చేతికి అంటకుండా ఒక అమాయకురాల్ని అడ్డు పెట్టుకొని ఇంత పెద్ద 100 కోట్ల సామ్రాజ్యాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకున్న విద్యాసాగర్ తెలివి చూసి చట్టం కూడా తలదించుకుంది. నెల రోజులు గడిచాయి. సావిత్రికి రాజప్ప మర్డర్ కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఆమె హుబ్లీ సెంట్రల్ జైల్లో ఏడుస్తూ కుళ్ళిపోతుంది. ఇటు విద్యాసాగర్ తన చేతిలో ఉన్న పవర్ ఆఫ్ అటార్నీతో రాజప్పకు చెందిన హుబ్లీలోని కమర్షియల్ కాంప్లెక్స్లు, ఖరీదైన స్థలాలన్నీ అమ్మేయడానికి బెంగళూరుకు చెందిన పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులతో డీల్స్ సెట్ చేసుకున్నాడు. ఆ డీల్ విలువ
అక్షరాల 150 కోట్లు. దాంతో వాడి దశ తిరిగిపోయింది. ఆ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయాలంటే రాజప్ప ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు కావాలి. అవి హుబ్లీలోని రాజప్ప బ్యాంక్ లాకర్ లో ఉన్నాయి. ఆ లాకర్ ని ఆపరేట్ చేసే పవర్ కూడా ఇప్పుడు విద్యాసాగర్ కే ఉంది. అప్పుడు సమయం ఉదయం 11 గంటలవుతుంది. విద్యాసాగర్ ఒక ఖరీదైన కారులో దర్జాగా వెళ్లి ఆ బ్యాంకు ముందు ఆగాడు. వాడి ముఖంలో ఒక 100 కోట్లకు అధిపతి కాబోతున్నానన్న గర్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వాడి అహంకారం కూడా ఆటోమేటిక్ గా పీక్ లెవెల్ కు వెళ్లిపోయింది. నేరుగా బ్యాంక్ మేనేజర్ క్యాబిన్ లోకి వెళ్లిన విద్యాసాగర్, మిస్టర్ మేనేజర్, రాజప్ప గారి ఫ్యామిలీ ట్రస్ట్ లాకర్ ఓపెన్ చేయండి. నేను దానికి లీగల్ పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్ ని. అతని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకోవాలి అని విద్యాసాగర్ తన ఆర్డర్ కాపీని టేబుల్ మీద గర్వంగా పెట్టాడు. మేనేజర్ ఆ పేపర్లు చూసి విద్యాసాగర్ వైపు ఒక వింతైన చూపు చూశాడు. ఆ చూపులో భయం లేదు, ఒక రకమైన వెటకారం, జాలి ఉంది. అతను లేచి అలాగే సార్ అని చెప్పి మేనేజరే స్వయంగా లోపలికి వెళ్లి ఆ లాకర్ ఓపెన్ చేశాడు. కానీ ఆ లాకర్ లోపల 100 కోట్ల విలువైన ఆస్తి డాక్యుమెంట్లు లేవు. అక్కడ ఒక చిన్న బ్రౌన్ కలర్ కవర్ మాత్రమే ఉంది. మేనేజర్ ఆ కవర్ ను తీసుకొచ్చి విద్యాసాగర్ చేతిలో పెట్టాడు. అది చూసిన విద్యాసాగర్, ఇదేంటి లాకర్ లో డాక్యుమెంట్స్ ఏవి? 100 కోట్ల దస్తావేజులు ఉండాలి కదా, ఈ చెత్త కవర్ ఏంటి అని విద్యాసాగర్ కోపంగా అరుస్తూ ఆ కవర్ చింపి లోపల ఏముందో చూశాడు. అయితే లోపల ఎలాంటి పేపర్లు లేవు. ఒకే ఒక్క పెన్ డ్రైవ్ ఉంది. అది చూసిన విద్యాసాగర్ కు చిర్రెత్తుకొచ్చింది. వాడికి ఏదో జరుగుతుందని అనుమానం వచ్చి వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేశాడు. అందులో ఒక వీడియో ఫైల్ ఉంది. విద్యాసాగర్ ఆ వీడియోను ప్లే చేశాడు. అంతే, ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఆ వీడియో ప్లే అవ్వగానే విద్యాసాగర్ కళ్ళల్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. వాడి కాళ్ళు చేతులు వణికిపోయాయి. వాడి ఒంట్లోని ప్రాణం గాల్లో కలిసిపోయినంత పనయ్యింది. ఎందుకంటే ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు, మీరు అనుకుంటున్నట్టు సావిత్రి కూడా కాదు, చచ్చిపోయిన రాజప్ప. అతను ఆ వీడియోలో ఎంతో ప్రశాంతంగా ఒక కుర్చీలో కూర్చొని నవ్వుతూ ఉన్నాడు. అతను చనిపోవడానికి కొద్ది రోజుల ముందు రికార్డ్ చేసిన వీడియో అది. అయితే ఆ వీడియోలో రాజప్ప మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏంటి విద్యాసాగర్, 100 కోట్ల డాక్యుమెంట్లు చూసుకొని మురిసిపోదాం అనుకున్నావా? నా ఆస్తి మొత్తం నీ చేతికి వచ్చేసింది అని చంకలు గుద్దుకుంటున్నావా? నల్లకోటు వేసుకున్న నీ లీగల్ బ్రెయిన్ కన్నా చావు అంచున ఉన్న ఒక కోటీశ్వరుడి తెగింపు చాలా భయంకరమైనదిరా అని నవ్వాడు రాజప్ప. అది విన్న విద్యాసాగర్ కు చెమటలు పట్టేశాయి. ఆ వీడియోలో రాజప్ప తన లాజిక్స్ అన్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నాడు. రే విద్యాసాగర్, 2 నెలల క్రితం ఒక రోజు మధ్యాహ్నం నా భార్య సావిత్రి బాత్రూమ్ లో నీతో ఫోన్ లో మాట్లాడుతూ వాడు తీసుకునే లేహ్యంలో పాయిజన్ ఎప్పుడు కలపాలి అని అడుగుతుంటే నేను నా సొంత చెవులతో విన్నాన్రా. నన్ను చంపి ఆస్తి కొట్టేయాలని మీ ఇద్దరూ వేసిన ప్లాన్ నాకు ముందే తెలుసు అనే మాట వినగానే విద్యాసాగర్ కు ఊపిరాడటం ఆగిపోయింది. అయితే ఇక్కడ మీకు రాజప్పకు తన భార్య లాయర్ తో కలిసి చేస్తున్న కుట్ర గురించి ముందే తెలిస్తే మరి వాళ్ళిద్దరినీ ఎందుకు చంపలేదు? తను తెలిసి ఆ విషయం ఎందుకు తాగాడు? వాడికి బతకాలని లేదా అనే డౌట్ వస్తుంది కదా. దానికి సమాధానంగా రాజప్ప వీడియోలో తన మెడికల్ రిపోర్ట్ ను కెమెరాకు చూపిస్తూ, నన్ను చంపాలని మీరిద్దరూ ప్లాన్ వేసుకునే సమయానికే డాక్టర్లు నాకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పారా. నాకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అని, నా బాడీ మొత్తం కుళ్ళిపోయింది అని, నేను మహా అయితే ఇంకో 1 నెల రోజులు మాత్రమే బతుకుతానని నాకు ఆల్రెడీ డాక్టర్లు ఎప్పుడో చెప్పేశారా. ఆ రోగం అప్పటికే ముదిరిపోవడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ లేదని చేతులు ఎత్తేశారు. నేను ఎలాగూ కొన్ని రోజుల్లో చచ్చిపోతాన్రా. ఆ క్యాన్సర్ నొప్పితో రోజు కుమిలి చావడం నాకు ఇష్టం లేదు. నేను చచ్చిపోయే ముందు నా ప్రాణంతో పాటు నన్ను మోసం చేసిన నా భార్యను, ఆమె వెనక ఉన్న నిన్ను నాశనం చేసి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. మీకు నా ఆస్తి దక్కకూడదు. అందుకే మీరు వేసిన ప్లాన్ కు నేను అడ్డుపడలేదు. నా భార్య, అదే నీ క్రైమ్ పార్ట్నర్, నీ లవర్ సావిత్రి కలిపిన విషయం నాకు ఒక అమృతంలా అనిపించింది. ఎందుకంటే ఆ విషయమే ఆమెను జీవితాంతం జైల్లో కూర్చోబెడుతుందని నాకు పక్కాగా తెలుసు. నేను చనిపోయి నా చావునే నేను మీ ఇద్దరి మెడకు ఒక ఉరితాడులా మార్చాను. ఈ ఆటలో గెలిచింది నేనేరా అని నవ్వాడు రాజప్ప. విద్యాసాగర్ షాక్ నుండి తేరుకొని, నువ్వేమైనా చేసుకోరా, సావిత్రి జైల్లో ఉంది. చట్ట ప్రకారం నీ ట్రస్ట్ డాక్యుమెంట్ల పవర్ ఆఫ్ అటార్నీ నా చేతిలో ఉంది. కోర్టును కూడా నేను నా డబ్బుతో మేనేజ్ చేయగలను. నీ ఆస్తి మొత్తం నాదే, దాన్ని ఎవరూ ఆపలేరు అని పిచ్చివాడిలా ల్యాప్టాప్ వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. కానీ వీడియోలో రాజప్ప చెప్పిన లీగల్ లాజిక్ విద్యాసాగర్ లాయర్ సర్టిఫికేట్ ను ముక్కలుగా చించేసింది. ఆ లాజిక్ వింటే మనకి కూడా దిమ్మ తిరిగిపోతుంది. రాజప్ప మాట్లాడుతున్న వీడియో ఇంకా అయిపోలేదు. ఆ వీడియో ప్లే అవుతూనే ఉంది. అప్పుడు రాజప్ప మాట్లాడుతూ, నువ్వొక జిత్తుల మారి లాయర్వి అని నాకు ముందే తెలుసురా విద్యాసాగర్. సావిత్రి ఏదైనా కారణం వల్ల జైలుకు వెళ్తే ఆ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా నీకే ఆస్తి వచ్చేలాగా నువ్వు అందులో రాసిన కండిషన్ ను నేను చదివానురా. నేను మూర్ఖుణ్ణి,
కానీ ఫూల్ని కాదు. నువ్వు పెట్టిన ఆ ఫ్యామిలీ ట్రస్ట్ ఒక రివోకబుల్ ట్రస్ట్ రా. అంటే చైర్మన్ బతికున్నంత కాలం దాన్ని ఎప్పుడైనా రద్దు చేసే పవర్ అతనికే ఉంటుంది. చట్టం ప్రకారం పవర్ ఆఫ్ అటార్నీ కంటే కూడా అత్యంత బలమైనది, ఎవరూ ఎప్పటికీ మార్చలేనిది ఒకే ఒక్కటి ఉంది. అదే రిజిస్టర్డ్ వీల్నామా. నువ్వు నా చేత ఆ ట్రస్ట్ పేపర్ల మీద సంతకం చేయించిన మరుసటి రోజే నేను సీక్రెట్ గా హుబ్లీ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి వెళ్ళాను. ఆ ట్రస్ట్ ను రద్దు చేస్తూ నా 200 కోట్ల ఆస్తులన్నింటినీ హుబ్లీ ప్రభుత్వ అనాథాశ్రమానికి రాస్తూ ఇద్దరు సాక్షులు, ఒక డాక్టర్ సమక్షంలో పక్కాగా వీడియో రికార్డింగ్ తో సహా ఒక ఫైనల్ వీలునామా రాశాను. నా డాక్యుమెంట్లన్నీ ఆ అనాథాశ్రమం చేతిలో సురక్షితంగా ఉన్నాయి. నువ్వు నీ పలుకుబడితో అక్కడికి వెళ్లి వాటిని చించిపడేసినా నీకేమీ రాదు. ఒక మనిషి చనిపోతూ రాసిన చివరి రిజిస్టర్డ్ వీలునామాను దేశంలో ఏ కోర్టు కూడా కొట్టేయలేదని ఒక ఫేమస్ లాయర్ అయిన నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని నవ్వాడు రాజప్ప. ఆ దెబ్బతో విద్యాసాగర్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. లాకర్ రూమ్ లో కూర్చొని చెమటలు తుడుచుకుంటున్నాడు. వాడు వేసిన వల ఇప్పుడు వాడి మెడకే బిగుసుకుంది. కానీ రాజప్ప రివెంజ్ అక్కడితో ఆగలేదు. వీడియో చివర్లో అతను వేసిన అసలైన బాంబు పేలింది. నేను వీలునామా రాస్తే నా ఆస్తి నీకు దక్కదు సరే, కానీ నా భార్యతో తప్పు చేసిన నిన్ను ఎలా వదిలేస్తాన్రా? నిన్ను నాశనం చేయకుండా నేనెలా పైకి పోతాను? నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే ఆల్రెడీ సావిత్రిని మోసం చేసి జైలుకు పంపే ఉంటావు కదా. షాక్ అవుతున్నావా? ఈ విషయం నాకు చనిపోయే ముందే ఎలా తెలుసు, అంత కరెక్ట్ గా ఎలా ఊహించానని? ఇందులో పెద్ద సస్పెన్స్ ఏం లేదురా. నా భార్యతో నా మర్డర్ ప్లాన్ గురించి నువ్వు ఫోన్ మాట్లాడి పెట్టేశాక నువ్వు నవ్వుతూ నీ మొగుణ్ణి నువ్వు చంపుతావు, తర్వాత నా చేతిలో మోసపోయి జైలుకు వెళ్తావే పిచ్చిదానా, ఆస్తి అంతా నాదే అని నువ్వు గర్వంగా వాగిన వాగుడు మొత్తం నీ ఆఫీస్ బాయ్ 50,000 తీసుకొని నాకు చెప్పాడ్రా. ఆ తర్వాత నేను ఒక ప్రైవేట్ డిటెక్టివ్ కి డబ్బులు ఇచ్చి నువ్వు సావిత్రి ఆ హోటల్లో పడుకున్నప్పుడు, ఆ మర్డర్ ప్లాన్ చేసినప్పుడు, అలాగే మీరు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఇలా మీకు వ్యతిరేకంగా ఉన్న అన్ని ఆధారాలను పక్కాగా రికార్డ్ చేయించాను. ఆ మర్డర్ ప్లాన్ తాలూకు ఫుల్ రికార్డింగ్స్ మొత్తం ఇప్పుడు నువ్వు చూస్తున్న ఇదే పెన్ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ లో ఉన్నాయి. నువ్వు కూడా ఈ మర్డర్ లో భాగమే అనే ప్రూఫ్ ఇందులోనే ఉంది. అహంకారంతో నిండిపోయిన నీ లీగల్ బ్రెయిన్ చావు అంచున ఉన్న నా కోపం ముందు ఓడిపోయింది. ఇక నీ ఆట ముగిసిందిరా విద్యాసాగర్. నీ ఎదురుగా కూర్చున్న బ్యాంక్ మేనేజర్ కు నేను ముందే 50 లక్షలు ఇచ్చాను. నువ్వు ఈ లాకర్ ఓపెన్ చేసి ఈ వీడియో చూసిన కరెక్ట్ గా 5 నిమిషాలకు ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ అన్నిటి కాపీలు డిఎస్పీ వాట్సాప్ నెంబర్ కు, లోకల్ న్యూస్ ఛానల్స్ కు ఆ బ్యాంక్ మేనేజర్ పంపించే ఉంటాడు. నా భార్యను నువ్వు మోసం చేస్తావు, నిన్ను నేను మోసం చేస్తాను. ఇక జైల్లో నువ్వు నా భార్య కలిసి సంతోషంగా సుఖంగా 100 ఏళ్లు బతకండి, గుడ్ బై అని రాజప్ప పగలబడి నవ్వుతూ ఉండగా ఆ వీడియో పూర్తయింది. ఒక మనిషి చచ్చిపోయి కూడా ఇంత పర్ఫెక్ట్ గా రివెంజ్ ప్లాన్ చేస్తాడని లాయర్ అయిన విద్యాసాగర్ కూడా ఊహించలేకపోయాడు కదా. రాజప్ప తన చావునే వాళ్ళిద్దరికీ ఉరితాడుగా మార్చిన విధానం వింటుంటే నిజంగానే గూస్ బంప్స్ వస్తాయి. ఆ క్యాన్సర్ న్యూస్, ఆ రిజిస్టర్డ్ వీలునామా ఇవన్నీ విద్యాసాగర్ అహంకారాన్ని ఎలా ముక్కలు చేశాయో ఇప్పుడు చూద్దాం. రాజప్ప వీడియో చూసి విద్యాసాగర్ కు గుండెగిపోయినంత పనై మేనేజర్ వైపు చూశాడు. అప్పుడు మేనేజర్ ఒక నవ్వు నవ్వి, సార్ నేను పోలీసులకి మీకు సంబంధించిన ఫైల్స్ పంపి 10 నిమిషాలు అవుతుంది, పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అని నవ్వుతూ అన్నాడు. అయితే సరిగ్గా అప్పుడే బ్యాంకు బయట పోలీసుల జీపుల సైరన్లు విపరీతమైన సౌండ్ తో మోగాయి. అది విని విద్యాసాగర్ కు పిచ్చెక్కిపోయింది. హుబ్లీ డిఎస్పీ ప్రభాకర్ తన టీంతో బ్యాంకులోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. విద్యాసాగర్ తన చేతులతో తన ముఖాన్ని కప్పుకొని కుర్చీలో కుప్పకూలిపోయాడు. ఒక నల్లకోటు వెనకాల దాక్కున్న వాడి అహంకారం, చట్టాన్ని వాడుకొని 100 కోట్లు దోచుకోవాలి అనుకున్న వాడి మాస్టర్ బ్రెయిన్, ఒక సామాన్యుడి రిజిస్టర్డ్ వీలునామా ముందు, ఒక క్యాన్సర్ పేషెంట్ పగ ముందు చెత్త కాగితంలా ముక్కలైపోయింది. లోపలికొచ్చిన పోలీసులు విద్యాసాగర్ చేతులకి బేడీలు వేశారు. పరాయి వాడి భార్య మీద మోజుతో, ఆస్తి మీద ఆశతో మర్డర్ ప్లాన్ చేసిన ఆ కార్పొరేట్ లాయర్ ఇప్పుడు హుబ్లీ సెంట్రల్ జైల్లో తన కర్మను అనుభవిస్తూ ప్రాణాలతోనే నరకం చూస్తున్నాడు. కానీ రాజప్ప 100 కోట్ల ఆస్తి మాత్రం అనాథాశ్రమంలోని పసిపిల్లల ఆకలి తీరుస్తుంది, వాళ్లకు ప్రాణం పోస్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.